ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయకుంటదే జలా చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్నే ఇది బాగుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు అయితే మేము శిల్పారామంకి అయితే వచ్చేసాము. ఇంకా మా చెల్లి మీనాక్షి అండ్ మా మరిది గారు అయితే వచ్చారు. సో హైదరాబాద్ అంతా చిప్పి చూపిద్దామని అయితే ప్లాన్ చేసాము. సో నేను రాకముందే వాళ్ళైతే 2 days బ్యాకే వచ్చేసారు. సో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేశారు. ఇంకా ఈరోజు మాత్రం మేము అందరం కలిసి శిల్పారామంకి అయితే వచ్చేసాము. అండ్ శిల్పారామంకి నేను రావడం ఇది సెకండ్ టైము. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఈ వీడియోలో మీకు చాలా ఫన్ ఉంటుంది. ఇంకా వీడియో వరకు లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా చెల్లి మీనాక్షి హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్ టైం. మా మరిది అయితే చాలాసార్లు వచ్చాడు, కానీ మా చెల్లి మీనాక్షి ఎక్కడికి రాలేదు ఇంతవరకు. మా ఇంటికి అయితే ఇంకా అసలే రాలేదు. సో ఇది ఫస్ట్ టైం. సో తనకు అన్నీ చూపించాలని మేమైతే ప్లాన్ చేసేసాము. సో ఒక్కొక్కటి అన్నీ చూపించుకుంటూ వచ్చేస్తున్నాము. ఈరోజు అయితే శిల్పారామంకి వచ్చేసాము. స్కూల్స్ అయితే ఎలాగో స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా స్టార్ట్ అయిపోయాక అన్ని తిరగడం విజిట్ చేయడం ఇంకా అసలు వీలు పడదు. అండ్ ఈ ఇయర్ మా ఖుషిని కూడా స్కూల్లో జాయిన్ చేసాము మేము. డైరెక్ట్గా బోట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ సో బోట్కి టికెట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అసలు వాళ్ళు టికెట్లు ఇవ్వలేదు. ఎందుకు ఏమిటి ఇవ్వట్లేదు అని అడిగితే వాళ్ళు రీజన్ చెప్పింది ఒకటే, మేడం వర్షం పడేలాగా ఉంది, ఇప్పటికే చాలామంది క్యూలో ఉన్నారు, ఇంకా వాళ్ళకు కూడా టికెట్స్ ఇచ్చేసాము. సో క్లోజింగ్ టైము 7 మేడం, అండ్ టికెట్స్ 6 వరకే ఇచ్చేస్తాము. ఒకవేళ వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మేడం, వాళ్ళందరూ తిరిగి వచ్చేసరికి మీకు ఎలాగో లేట్ అయిపోతుంది, సో ఈరోజు మాత్రం ఇవ్వడం కుదరదని చెప్పేశారు. వాళ్ళ చెప్పేసరికి మాకు కూడా కరెక్టే అనిపించింది, ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, సో ప్రాబ్లం అవుతుంది అన్నసరికి మేము కూడా లైట్ తీసుకున్నాము. ఇంకా పక్కన ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికైతే వచ్చేసాము. అదే గొర్రె ఇంత సౌండ్ వస్తుంది. ఖుషి పాపం, మా ఖుషి బోట్ ఎక్కుదామని చాలా అడిగింది, కానీ టికెట్లు అవైలబుల్ లేనప్పుడు మనం ఏం చేస్తాము పాపం. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తనని బోట్ ఎక్కించి తీరుతాను. పాపం తను ఘోరంగా ఏడ్చింది, నాకే చాలా బాధ అనిపించింది. ఇంకా ఏం చేస్తాం, అక్కడ నుంచి ఇంకా వేరే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా పార్క్ ఏరియా, పిల్లలు ఆడుకునేది మొత్తం. నవ్వురా చిలక నవ్వురా ఒకసారి. అక్కడ నుంచి మెల్లగా పార్క్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలు మంచిగా ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవిజ్ఞాని వాళ్ళ నాన్న కాసేపు ఆడిపించాడు, కానీ అక్కడ నుంచి అసలు రావట్లేదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది తనైతే. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ మంత్కి ఒకసారైనా ఇలా పిల్లల్ని బయటకు తీసుకురావాలి, అప్పుడే వాళ్ళ మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇంకా ఈ పార్క్ ఏరియాలో పిల్లలే కాదు, పిల్లల తల్లులు అండ్ తండ్రులు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఉయ్యాలలు వాళ్ళ కోసమా పిల్లల కోసమా అనేది అర్థం కాలేదు. ఇంకా దాని పక్కనే చిన్న చిన్న బర్డ్స్ అవి ఉన్నాయి. ఇవి నార్మల్గా మనం ఏ పార్క్లో అయినా చూస్తాము, పెద్దగా స్పెషల్గా అయితే ఏమీ లేదు. అండ్ తిరిగి అలసిపోయి ఒక దగ్గర అయితే కూర్చున్నాము. పిలవండి. శిల్పారామం చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. తిరగడానికి చాలా ఓపిక కావాలి ఫస్ట్ మెయిన్. అండ్ షాపింగ్స్ అవోటి అన్నీ ఏవి చూడడానికైనా సరే చాలా ఓపిక ఉండాలి. అండ్ కొంచెం ఎర్లీగా రావాలి. వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. నార్మల్గా వీక్ డేస్ అయితే నార్మల్గా ఉంటుంది, కానీ వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. మీకు తిరగాలంటే కొంచెం ఎర్లీగా వస్తే మొత్తం శిల్పారామం మొత్తం కవర్ చేయొచ్చు. అండ్ తిరగడానికి చాలా ప్లేస్ ఉంటుంది. మనం అలసిపోతాము, మధ్యలో ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్ అనే చెప్తాను నేనైతే. ఇంకా అక్కడ ఒక ఫౌంటైన్ ఉంటే అక్కడ మొత్తం ఫొటోస్ అండ్ వీడియోస్ అందరం దిగుతున్నాము, ఫ్యామిలీ అందరము. ఒక్కొక్క కపుల్స్కి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా దాని తర్వాత మా ఖుషిని ఫొటోస్ దించుతుండు మా ఆయన. అస్సలు
వినట్లేదు. ఒక ఫోటో దిగమన్నా సరే వినట్లేదు. మొండిఘటం, చాలా అంటే చాలా మొండిఘటం. నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. ఇక్కడ ఒక పెద్ద కృష్ణుడి బొమ్మ ఉంటుంది, ఐ మీన్ విగ్రహం ఉంటుంది. అదైతే చాలా బాగా అనిపిస్తుంది. నైట్లో ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ పోతే ఒక విలేజ్ మొత్తం, ఒక విలేజ్ థీమ్ ఉంటుంది. మొత్తం అన్ని బొమ్మలు మొత్తం చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి. నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ టైం శిల్పారామం వచ్చినప్పుడైతే షాక్ అయ్యాను. సేమ్ ఒక విలేజ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే డిజైన్ చేశారు. నాకైతే మస్తు అనిపించింది. మీరు కూడా చూడండి ఈ వీడియోలో. సేమ్ ఒక విలేజ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇక్కడ చూపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ ఫుల్ కాస్ట్. ఇవన్నీ మనకి మీషోలో కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడైతే కొంచెం ఎక్కువ కాస్ట్. నాకైతే అన్నీ చాలా బాగా అనిపించాయి, కానీ కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలి ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చినాయి. ఇవన్నీ అన్నీ తీసుకోవాలని ఉంటుంది, కానీ డబ్బులే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బట్ అయినా సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుందామని అయితే షాప్కి వెళ్ళాము. అక్కడ ఒక బాటిల్ అడిగితే 300 అని చెప్పాడు. ఇంకా వద్దులే అని అక్కడే పెట్టేశాము. ఇంకా బౌల్ సెట్ అడిగితే 240 అని చెప్పాడు. ఇంకా ఎందుకులే మనకు అవన్నీ సెట్ కావాలని చెప్పేసి అక్కడే పెట్టేసి వచ్చాను. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పార్క్లో ఈ ఏరియాలో అసలు ఎవరిని కూర్చొని ఇవ్వలేదు, కనీసం లోపలికి కూడా అలో చేయనివ్వలేదు. ఈసారి ఏంటో అందరూ మొత్తం అదే పిక్నిక్ వచ్చినట్టు కూర్చున్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాత్రం అసలు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు, అండ్ ఏం ముట్టుకొని ఇవ్వలేదు, ఏ ఫ్లవర్ కూడా తెంపుకొని ఇవ్వలేదు. అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండే. మరి ఈసారి ఎందుకో చేంజ్ చేశారు. ఇంకా అలసిపోయి అందరం ఒక దగ్గర అయితే కూర్చున్నాము. అండ్ షాపింగ్ చేద్దామని అనుకున్నాం, కానీ శిల్పారామంలో చాలా కాస్ట్ ఉంటాయి క్లాత్స్ దగ్గర. అండ్ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా శిల్పారామంలో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి ఉంటాయి కదా, కూచిపూడి అవి, వారి పర్ఫార్మెన్స్ చూద్దామని చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. అండ్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ బయట వెయిట్ చేసేదానికన్నా ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయడం నాకు బెస్ట్ అనిపించింది. ఇంకా చాలాసేపు అక్కడ కూర్చున్న తర్వాత పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. చిన్న చిన్న పిల్లలు భలే అంటే భలే ముద్దుగా చేశారు. నాకైతే మంచిగా అనిపించింది. ఏదేమైనా సరే మా ఖుషి గారికి కూడా నేర్పించాలని డిసైడ్ అయిపోయాను. అండ్ అదే రోజు ఒక హీరోయిన్ అక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చిందంట. తను వచ్చేసరికి మేము ఎలాగో వెళ్ళిపోయాము. అప్పటికే మాకు ఆకలి కేకలు మొదలయ్యాయి అన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చామన్నమాట మేము. అప్పటికి మాకు చాలా అంటే చాలా ఆకలి అయిందని తొందరనే వెళ్ళిపోయాము అక్కడి నుంచి. అప్పటికి 7 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా లేట్ అవుతుంది అనేసి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళకి కూడా ఆకలి వేస్తుంది కదా అనేసి అక్కడి నుంచి తొందరనే వచ్చేసాము. డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది మన 90s అథెంటిక్ కిచెన్ KBHPలో ఉంటుంది. అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. మేము ఎక్కువగా డిన్నర్ ఇక్కడే చేస్తాము, లంచ్ అయినా డిన్నర్ అయినా. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడికే తీసుకెళ్తాం అన్నమాట. అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది, నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది. వన్నం తినడానికి వచ్చామండి. వన్నం అంటే వన్నం ఏడేడన్నాం. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరు మా మరదలు, పెద్ద మరిది చిన్న అది అక్కడ చూపియాలా? అది పెద్ద నన్ను నమ్ముతారు లేదు, చిన్నగా ఉన్నాయా? పెద్దోడు అనేది కామెడీ నీకు, నేను పెద్దోడు అనేది కామెడీ అంట తీసేయకంటున్నా. ఇక్కడ ఉంది బాబు, కెమెరా ఇక్కడ ఉంది. ఇటు ఇటు అక్కడ మధ్యలో కట్ చేస్తాలేండి, కంగారు పడకండి. కానీ ఎందుకు లైటింగ్ సరిగా రావట్లేదు? బంద్ చేయండి, కెమెరా బంద్ చేయండి. మీకు కుళ్ళండి, కుళ్ళు మీకు. ప్రతి ఫ్యామిలీలో కామెడీ చేసేవాళ్ళు, కుళ్ళు జోకులు వేసేవాళ్ళు అండ్ పంచ్ డైలాగులు వేసేవాళ్ళు ఉంటారు కదా. మా ఫ్యామిలీలో అయితే చాలామందే ఉన్నారు, ఒకరిని మించి ఒకరు తయారయ్యారన్నమాట. అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో అప్పటి వరకు ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దామని అయితే వెళ్ళాము. మా ఖుషిగాడు హలో హలో మాట్లాడుకుంటానే అక్కడికి కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళడం అన్నమాట. ఇది 90sది కదా, సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా బటర్ నాన్లోకి ఆంధ్ర చికెన్ ట్రై చేసాము, చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మా వారి మాటల్లోనే వినండి ఫుడ్ ఎలా ఉందో. ఏ బాగుంది చెప్పు, చికెనా మటనా? రెండు బాగున్నాయి.
సో మటన్ దమ్ బిర్యానీ బాగుంది అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా బాగుంది. Okay. నేను అది ఇక్కడికి వచ్చి తింటాను ఎప్పుడు. మై ఫేవరెట్ ప్లేస్ 90s అథెంటిక్ కిచెన్. ఫుడ్ బాగుంటుంది, అంబియన్స్ బాగుంటుంది. సో మస్ట్ విజిట్ చేయండి, తినండి. ఫస్ట్ టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఎప్పుడైనా మేము బయటికి వెళ్ళినప్పుడు ఖుషిగాడికి తినబెట్టే డ్యూటీ నాకు పడుతుంది, కానీ ఈసారి మా ఆయనకు పడింది. సో ఆయనకి ఇచ్చేసి నేను ప్రశాంతంగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేసాను. అండ్ ఇంకా తాను తినిపించుకుంటూ ఖుషికి అయితే తినిపించాడు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అందరం కలిసి అక్కడ ఫోటో దిగాము. ఎవరైనా ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ 90s అథెంటిక్ కిచెన్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అందరం ముచ్చట పెట్టుకుంటూ ఇంకా ఫుడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరం తినేసాము. ఇంకా దాని తర్వాత అందరం కలిసి అక్కడ ఒక ఫోటో అయితే దిగాము. 90s అని ఉంటుంది కదా, అక్కడ ఫోటో దిగాము. అండ్ లాస్ట్లో 90స్కి సంబంధించిన కొన్ని చాక్లెట్స్ అంటే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి నైట్ 11:30 అలా అయింది.